వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీలకు, పిఎంపీలకు ప్రభుత్వం అధికారికంగా గుర్తింపు కల్పించాలని గ్రామీణ వైద్యుల ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, గుంటూరు జిల్లా ఏపీఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు రాజా సిద్ధార్థ విజ్ఞప్తి చేశారు. ఆదివారం తెనాలిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ తెనాలి డివిజన్ స్థాయి 40వ మహాసభకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామీణ వైద్యులు సుదీర్ఘకాలం పాటు సేవలందిస్తున్న తమకు ప్రభుత్వం నుండి ఎటువంటి గుర్తింపు లేకపోవడం బాధాకరమని అన్నారు. సంఘాల ఐక్యతతో తీసుకొచ్చిన జీవో నంబర్ 465 తిరిగి అమలు చేయాలని ఆయన కోరారు. ఎక్కడో జరుగుతున్న చిన్న చిన్న తప్పులను ఎత్తి చూపుతూ మొత్తం వ్యవస్థను కించపరచడం భావ్యం కాదని తెలిపారు. తమ యొక్క జీవనోపాధిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను అధికారికంగా గుర్తించి వృత్తి పరిరక్షణ కల్పించాలని రాజా సిద్ధార్థ డిమాండ్ చేశారు. ఏపీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంఘం ఏర్పడి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలోనే అపర మైసూరుగా పేరు పొందిన తెనాలిలో 40వ వార్షికోత్సవం జరుపుకోవడానికి మేము ఈ రోజున నిర్ణయించుకున్నాం. ఈ అశేషమైనటువంటి అకృష్ణమైన దీక్షతో నడిపినటువంటి ఈ తెనాలి టీం, వేణుగోపాల్ అండ్ టీం అందరికీ కూడా ఈ ద్వారా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అనుభవజ్ఞుల సంఘాల సమాఖ్య అనే పేరుతోటి 429వ జీవోని తెచ్చుకొని ఉభయ రాష్ట్రాల్లో కూడా ట్రైనింగ్ను కూడా ప్రారంభించుకొని ఎంతో చక్కగా నడుపుతున్నటువంటి విధానంలో అది కూడా తెనాలికే దక్కింది. వైద్య విధాన ఆసుపత్రిలో కమ్యూనిటీ పారామెడిక్స్ పేరుతో ట్రైనింగ్ని ప్రారంభించుకోవడం కూడా ఇక్కడి నుంచే ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం. 465 జీవోని తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా అభినందనీయుడు. కానీ అది అమలుపరిచేటువంటి సమయంలో ఆ ప్రభుత్వం కూడా మారిపోవడం, తర్వాత వచ్చిన ప్రభుత్వం మమ్మల్ని నిర్లక్ష్యంగా చేయడం, లెక్కలేనితనంగా ప్రవర్తన జరుగుతూ ఉంది. అయితే ఇట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు కూడా జరుగుతుంది ఏంటంటే, హాయిగా జరిగేటువంటి వృత్తిని ఎక్కడో జరుగుతున్న భూతద్దంలో చూసి వ్యవస్థనే కించపరచడం, గుర్తించడానికి అవరోధం కల్పించడం అది న్యాయం కాదు, పద్ధతి కాదు. ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నానని చెప్పకపోయినా అభ్యర్థిస్తుంది ఒకటే, మాను గుర్తించండి, లేదా మా జీవనాధారాన్ని రక్షించే విధానాన్ని అమలుపరచండి. మాకు ప్రతి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి మా వైద్య సోదరులందరికీ కూడా ఎమ్మెల్యేకి దత్తత ఇవ్వండి. మా రక్షణ పర్యవేక్షణ కూడా ఎమ్మెల్యేలో చూడాల్సిన బాధ్యత ఉంది అంశం. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మా అంశాలందరినీ కూడా అసెంబ్లీలో చర్చ జరిగి చట్టపరంగా చేసి మా వృత్తి పరిరక్షణ చేయాలి. చేయకపోతే 33,000 కుటుంబాల యొక్క జీవనాధారాన్ని నడుపుతుందో ప్రభుత్వం మాకు చెప్పి తీరాలి. మా వ్యవస్థ పట్ల, మా వృత్తి పట్ల ప్రభుత్వానికి ఒక తప్పుడు సమాచారాన్ని కొన్ని సంస్థలు పంపుతున్నాయి. ఇది నేను వాస్తవంగా ఘంటాపథంగా ఈ సందర్భంగా ఖండిస్తున్నా. హయ్యర్ యాంటీబయాటిక్స్, హయ్యర్ కార్టిజోన్స్ వాడుతున్నారు అనే ఒక చిన్న నెపంతో మేము చేస్తుండే సేవలకి ఆల్రెడీ 429వ జీవోతో 14 మంది కమిటీ, ఆ రోజు నర్సింగ్ హోమ్ అసోసియేషన్ అయితేమి, సూపర్ స్పెషాలిటీ అసోసియేషన్ అయితేనేమి, వైద్య విధాన పరిషత్ యొక్క ప్రతినిధులు అయితేనేమి, ఎంతోమంది సోషల్ వర్కర్స్ అయితేనేమి, లీగల్ అడ్వైజర్స్ అయితేనేమి, క్వాలిఫైడ్ డాక్టర్స్తోనే ఆనాటి బ్రహ్మిరెడ్డి గారు అయితేనేమి, మరి వీళ్ళందరితో ఒక సిలబస్ను తయారు చేయించి, అంటే ఒక గ్రామంలో ఉన్న ప్రజలకి చిన్నపాటి జబ్బులు వచ్చినప్పుడు ఏ విధమైన వైద్యము అందిస్తే సరిపోతుంది, అందుబాటులో ఉన్న వ్యవస్థ ఏంటి, ప్రభుత్వ రంగమా, క్వాలిఫైడ్ రంగమా, ఆర్ఎంపీ రంగమా. ఆర్ఎంపీ అంటే మేము రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అని మేము అనుకుంటున్నాం. ఫస్ట్ ఎయిడ్ మెడికల్ ప్రాక్టీషనర్స్గా ఈరోజు మేము ప్రథమ చికిత్సలకు అంకితమయ్యాం. మాకు పరిధి నిర్ణయించండి. ఇప్పుడున్న పిల్లలు పక్క గ్రామీణంలో మంచి అవేర్నెస్తో మెడికల్ మీద వాళ్ళకి అవగాహనతో వైద్యం చేస్తున్నారు. మాకు ఎన్ఎంసి కింద కాకుండా ఒక పారామెడిక్ బోర్డు కింద మమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్ళి చిన్నపాటి శిక్షణ తిరిగి ఇచ్చినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం తీసుకోవడానికి. లేదా ఆల్రెడీ కంప్లీట్ అయింది అనుకుంటే వీళ్లకు ఒక రిజిస్ట్రేషన్ అనేది కల్పించి చేయాలని చెప్పి కోరుకుంటూ, ప్రభుత్వాలే కాదు మమ్మల్ని తయారు చేసిన ఐఎంఏ గురువులు కూడా, ఇది అందరికీ తెలిసిన విషయం, మాకన్నా లోతుల్లో ఎక్కువ విషయం మీకే తెలుసు. కరోనా టైంలో కూడా కార్పొరేట్ హాస్పిటల్ కూడా తలుపులేసుకున్నప్పుడు మేము గ్రామాల్లో హాస్పిటల్కి రాకుండానే మా ప్రాణాన్ని బణంగా పెట్టి ఉన్న ప్రజలకి ఎక్కడున్న వాళ్ళని అక్కడే ఉంచి
వాళ్ళకి ధైర్యం చెప్పి వైద్యం అందించాం. ఆ రోజు మమ్మల్ని ఉపయోగించుకున్న ప్రజలు ఈ రోజు మేము గవర్నమెంట్కి మీరు ఇది చేయకూడదు అది చేయకూడదు అని తప్పు దొరలటం అనేది ప్రతి వ్యవస్థలో ఉన్న విషయాన్ని ఎక్కడో చిన్న తప్పును పట్టుకొని మా అందరి కూడా ఈ 30,000 మంది జీవనోపాధిని శిక్షించడం అంతవరకు కరెక్ట్. ఒకసారి మీరు ఆలోచించండి. మేము కోరేదల్లా ఒక్కటే, మాకు శిక్షణ కల్పించండి, శిక్షణ ఇప్పించండి, రక్షణ కల్పించండి. గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలో తెనాలి ఫిట్నెస్ ఎరీనా క్రీడాకారులు పతకాలు సాధించారు. గత డిసెంబర్ 29వ తేదీ గుంటూరులోని ది సెంట్రల్ స్కూల్ నందు జరిగిన సబ్ జూనియర్, జూనియర్, సీనియర్స్ బాలికల విభాగంలో లిఖిత 3 గోల్డ్ మెడల్స్ సాధించగా 84 కేజీల విభాగంలో ఈటూరి లక్ష్మీ వినయశ్రీ 2 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్ సాధించారు. అదేవిధంగా 74 కేజీల బాలుర విభాగంలో తమ్మినేని మనీష్ చంద్ 2 గోల్డ్, 1 సిల్వర్, 1 బ్రాంజ్ మెడల్ సాధించగా 83 కేజీల విభాగంలో శేఖమూరి మనీశ్వరరామ్ 3 గోల్డ్, 1 సిల్వర్ మెడల్ సాధించారు. జూనియర్, సీనియర్స్ 43, 47 కేజీల బాలికల విభాగంలో మదిర షనున్ 4 గోల్డ్ మెడల్ సాధించింది. బాలుర 93 కేజీల విభాగంలో సంక కౌశిక్ 3 సిల్వర్, 1 గోల్డ్ మెడల్ సాధించగా 105 కేజీల విభాగంలో యాలకటూరి ప్రణీత్ 4 బ్రాంజ్ మెడల్ సాధించారు. సీనియర్స్ మెన్స్ విభాగంలో కుమార ధర్మతేజ 59 కేజీల విభాగంలో 2 బ్రాంజ్ మెడల్ సాధించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను ఆదివారం జిమ్ నందు మేనేజ్మెంట్ కొమ్మినేని భార్గవ్ కుమార్, కోచ్ ఘట్టంనేని సాయి రేవతి, పూసపాటి శివరామ కిరణ్ రాజు తదితరులు అభినందించారు. డిసెంబర్ 29వ తారీఖు జరిగిన గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ మన గుంటూరు జిల్లాలో సెంట్రల్ స్కూల్లో నిర్వహించడం జరిగిందండి. ఆ ఈవెంట్లో మన క్విక్ జిమ్ తరఫు నుంచి ఈ స్టూడెంట్స్ అందరూ మెన్ అండ్ ఉమెన్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓవరాల్గా మనకి 15 గోల్డ్ మెడల్స్ వచ్చినాయండి, 7 సిల్వర్ మెడల్స్, 7 బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి. అదేవిధంగా స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్స్ కూడా మన జిమ్ విద్యార్థులు కైవసం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందండి. మీరు అందరూ అనుకోవచ్చు, స్టూడెంట్స్ ఇంతమందే ఉన్నారు, 15 గోల్డ్ మెడల్స్ ఏంటి, 7 సిల్వర్, 7 బ్రాంజ్ ఏంటి అనుకోవచ్చు. వీళ్ళకి సపరేట్గా సబ్ జూనియర్, జూనియర్, సీనియర్స్ అని 3 కేటగిరీస్ ఉంటాయండి. అంటే ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక అమ్మాయి వచ్చి సబ్ జూనియర్స్ పార్టిసిపేట్ చేయొచ్చు, జూనియర్స్, సీనియర్స్ అలా పార్టిసిపేట్ చేసి అలా సబ్ జూనియర్లో గోల్డ్, జూనియర్లో గోల్డ్, సీనియర్లో గోల్డ్ అలా తీసుకోవడం వల్ల మనకు ఓవరాల్గా 15 గోల్డ్ మెడల్స్, 7 బ్రాంజ్, 7 సిల్వర్ మెడల్స్ వచ్చినాయండి. ఇది చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా చాలామంది ఇప్పుడు మనం చూసుకున్నట్టే క్విక్ జిమ్ నాట్ ఓన్లీ వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ అండి, అదేవిధంగా వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, మల్టీపర్పస్ కూడా మన జిమ్ అనేది చాలా ఇదిగా ఉంది. డిసెంబర్ 29న జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో తెనాలికి చెందిన క్విక్ ఫిట్నెస్ ఏరియాకి చెందిన విద్యార్థులు సబ్ జూనియర్స్ కేటగిరీలో బొల్లు లిఖిత 76 కేజీ కేటగిరీలో 4 గోల్డ్, అలాగే 84 సబ్ జూనియర్స్ కేటగిరీలో ఈటూరి లక్ష్మీ వినయశ్రీ 4 గోల్డ్. జూనియర్స్ విభాగంలో వచ్చేటప్పటికి మదిర షానూన్ 3 గోల్డ్, 4 గోల్డ్. అలాగే జూనియర్స్లో సంకా కౌశిక్ 3 సిల్వరు, 1 గోల్డ్. సీనియర్స్ విభాగంలో వచ్చేటప్పటికి గాదెల తేజ తను 2 బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్నారండి. అలాగే సబ్ జూనియర్స్ బాయ్స్ విభాగంలో వచ్చేటప్పటికి టి మణిచంద్ 4 గోల్డ్. అలాగే ఎస్ శాఖమూరి మనీశ్వరరామ్ తను వచ్చేటప్పటికి 3 గోల్డ్, 1 సిల్వర్ సాధించాడండి. వై ఫణీత్ తను కూడా 4 సిల్వర్ సాధించారండి. మన తెనాలిలో వచ్చేటప్పటికి లేడీస్కి ఎస్పెషల్లీగా సపరేట్గా స్పేస్, అంటే వాళ్ళు ఏ టైంలో వచ్చినా మనకి మార్నింగ్ 5 to 11 దాకా ఉంటుందండి జిమ్, మార్నింగ్ పూట, ఈవినింగ్ 3 to నైట్ 10 దాకా ఉంటుంది. లేడీస్ ఏ టైంలో వచ్చినా కూడా వాళ్ళకంటూ సపరేట్ స్పేస్ అనేది ఉంది. కోస్తా ఆంధ్రాలోని అతిపెద్ద ప్రభుత్వ వైద్యశాల గుంటూరులో ఉందని, అలాంటి వైద్యశాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ధ్వజమెత్తారు. జీజీహెచ్లో నూతన ఓపీ బ్లాక్ ను ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఆసుపత్రి అభివృద్ధిలో భాగంగా కొత్త ఓపీ బ్లాక్ ను ప్రారంభించామని వెల్లడించారు. రానున్న సంవత్సరంలో ఆయుష్మాన్ భారత్ నిధులతో జీజీహెచ్ ని మరింత అభివృద్ది చేస్తామని తెలిపారు. రోజుకి సుమారు 4500 మంది ఓపీకి వస్తున్నారని, వారిని ఆయుష్మాన్ యాప్ ద్వారా ఓపీ నమోదు చేసి వైద్యుల దగ్గరికి పంపిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణేశస్వి, బీజేపీ నాయకులు డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, కార్పొరేటర్ సమత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని సమిష్టి అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకొని జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నటువంటి రమణ గారి ఆధ్వర్యంలో ఈరోజు కొత్తగా ఓపీ బ్లాక్లో
ఇంకో 17 కౌంటర్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా 4000 నుంచి 4500 మంది ఓపీ పేషెంట్స్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా రాగానే వెంటనే ఓపీ నమోదు చేసుకొని వారికి కావాల్సినటువంటి డాక్టర్ దగ్గరికి పంపించేటువంటి కార్యక్రమం కంప్యూటరైజ్ చేస్తూ ఆయుష్మాన్ భారత్ మిషన్ ద్వారా అవసరమైనటువంటి కంప్యూటరైజేషన్ కార్యక్రమంతో పాటు పర్టికులర్గా ఏ డాక్టర్కి పంపించాలి, ఆ పేషెంట్ని ఎక్కడికి రిఫర్ చేయాలనేది కూడా పూర్తిగా ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేసి ఈరోజు తల్లికి వందనం పథకానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడిచిందని ఏఎస్ఎఫ్ ఆందోళన చేపట్టింది. కొత్తపేట భగత్ సింగ్ సెంటర్లో ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్జీ, జిల్లా కార్యదర్శి యశ్వంత్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు కూటమి నేతలు మీకు 15,000 అంటూ ఊదరగొట్టారని ఎద్దేవా చేశారు. కానీ అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నా తల్లికి వందనం పథకం అమలు ఊసే లేకుండా పోయిందని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం తల్లికి వందనం, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల హామీలో భాగంగా అధికారంలోకి రాకముందు నేడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిమ్మల గారు తన సొంత నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్ళి ప్రతి బిడ్డకి, చదువుకునే బిడ్డకి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 చెప్పినటువంటి ఈ మంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కూటమి ప్రభుత్వం పూర్తిగా మోసం చేస్తూ ఉంది. దాదాపు రాష్ట్రంలో 87 లక్షల మంది ఈ తల్లికి వందనం కోసం వేచి చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం మొండిగా చూపిస్తూ ఉంది. ఈరోజు అధికారంలో రాకముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ భారతదేశంలో నా అంత సీనియర్ ఎవరు లేరు, పరిపాలన మీద నాకు పూర్తిగా అవగాహన ఉంది, సంపద సృష్టించి సంక్షేమం చేస్తున్నటువంటి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ లేదు, 2024-25 సంవత్సరం మేము తల్లికి వందనం ఇవ్వలేమని చెప్తా ఉన్నారు. ఏఐఎస్ఎఫ్గా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం చంద్రబాబు గారిని. అయ్యా చంద్రబాబు గారు, అంత అనుభవం ఉన్న మీకు ఈ రాష్ట్రంలో బడ్జెట్ ఉందో లేదా తెలియని చెప్పని ఏఐఎస్ఎఫ్ అడుగుతాం. మూత్రపిండాల వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ కిలారి సునీల్ కుమార్ సూచించారు. అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో మూత్రపిండాల వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ కిలారి సునీల్ కుమార్ వివరించారు. షుగర్ వ్యాధి ఉన్నవారిలో మూత్రపిండాల సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఎవరికైనా యూరిన్ కు సంబంధించిన సమస్యలు వస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీవీ సాయిరాం, ఉమామహేశ్వర్ రెడ్డి, తిరుమలరావు, చలమారెడ్డి, చంద్రయ్య, కొండా శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కిడ్నీస్ అనేవి చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. సైజ్ అనేది మన ఎవరి పిడికిలి పరిమాణం ఎంత ఉంటుందో అలా కాకుండా మనం మెజర్ చేసినట్లయితే సహజంగా 8 to 10 సెంటీమీటర్స్ లెంగ్త్లో ఉంటాయి, 4 to 5 సెంటీమీటర్స్ విడ్త్లో ఉంటాయి. ఇవి రెండు కూడా వెన్నెముకకు ఇరువైపులా వెనకాల పక్క టెంపులు ఉంటాయి కదా, అలా వెన్నెముకకు ఇరువైపులా అమర్చబడి ఉంటాయి. వీటిని యాక్సెస్ చేయడానికి ముందు వైపు నుంచి కన్నా వెనక నుంచి ఈజీగా ఉంటుంది అన్నమాట. అందుకని ఏదైనా మొక్క తీయాలన్నా ఏం చేయాలన్నా కిడ్నీకి సంబంధించిన ఇష్యూస్ అన్ని ఈ పక్క నుంచి కానీ వెనక నుంచి కానీ మనం యాక్సెస్ చేస్తాం అన్నమాట. సో ఎందుకని అవి వెనక బాగాన దగ్గరగా ఉంటాయి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామీణ వైద్యులు ప్రజలకు దేవుళ్లతో సమానం. ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ 40వ మహాసభలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. ఎమ్మెల్సీగా తనను గెలిపించి కూటమి ప్రభుత్వానికి మద్దతు పలకాలి. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.